భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో వేషాలపల్లిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నెలకొన్నటువంటి మంచినీటి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఈ సందర్భంగా తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఇళ్లను సందర్శించారు. పనులు సకాలంలో జరగకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇక మంచినీటి సమస్యను తీర్చడానికి తగినటువంటి సదుపాయాలు ఉన్నప్పటికీ ఎందుకు సమస్యను పరిష్కరించడం లేదంటూ కూడా వారు ప్రశ్నించారు. కమిషనర్ గారు, ఇక్కడ మన వేషాలపల్లిలో వార్డ్ నెంబర్ 11 డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. మన గవర్నమెంట్ కట్టించినవి. వాళ్ళకి వాటర్ వస్తలేదు. అన్నీ ఉన్నాయి. ఇక్కడ సంపు ఉన్నది, అలా నీళ్ళు పోస్తున్నది, మోటార్లు ఉన్నాయి, పైప్ లైన్ ఉన్నది. చిన్న డిఫెక్ట్ ఏదో దాన్ని కనెక్షన్ ఇచ్చి దాన్ని పర్సూ చేస్తే అయిపోతుంది. మేము అధికారంలోకి వస్తే 100 రోజులలో ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. అమలు చేయడమే కాదు, దీనికి చట్టబద్ధత కల్పిస్తాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మొదటి క్యాబినెట్ మీటింగ్లో చట్టబద్ధత తెచ్చినట్టే, ఫైల్ నోట్ వచ్చినట్టే, ఫైల్ మీద సంతకం పెట్టినట్టే ఒక డ్రామా నడిపిండు. అయిపోయింది. అధికారంలోకి వచ్చిండ్లు, హామీలన్నీ గాలికి వదిలేసిండ్లు. ఈరోజు నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో మేమంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నాం. నిజంగానే ఈ ప్రభుత్వం మాట మీద నిలబడుతుందేమో, మాట ఇచ్చినటువంటి మాటను అమలు చేస్తుందేమో అని మేమంతా కూడా ఆశగా ఎదురు చూస్తే ప్రజలకు ఆశలన్నీ కూడా నిరాశలైపోయినాయి. ఏ ఒక్క హామీలు అమలు చేయడానికి కూడా బడ్జెట్లో గత సంవత్సరం కంటే కూడా కోతలతో పెట్టినటువంటి బడ్జెట్. ఇప్పటికైనా ప్రభుత్వానికి బడ్జెట్ ప్రవేశం పెట్టడం మాత్రమే జరిగింది. అనేక సవరణలు చేసుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈరోజు బడ్జెట్ యొక్క కేటాయింపులలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడానికి, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి బడ్జెట్లో నిధులు కేటాయింపు చేయండి.